ఓర్నన్నట్టు మళ్ళా ఓర్నన్నట్టు బయట బయటది అని నాకు నచ్చదు రా భయ్ కుళ్ళ చెప్తున్నా నీకు చెప్పే మరి అదే వీడియోలో చెప్పానా అరే నువ్వు నా ఇంట వడకరా భయ్ చదరా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది ఉల్టా అవే మాటలు నడుస్తాయి మాట్లాడుతూ ఏం అవసరం చెప్పు నేను సైడ్ ఏం ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే చెప్పే మరి అదే వీడియోలో చెప్పానా అరే నువ్వు నా ఇంట వడకరా భయ్ చెప్తున్నా చెడు గురించి చెప్తున్నా నువ్వు మంచిగా చెప్తున్నావు కూడా నాకు ఇప్పుడు అయితే లేదు రా భయ్ ఒక 3 నెలలు వేరే దగ్గర పోతున్నా నేను అందుకే చేస్తా అరే నీకు ఎందుకు చెప్పాలి రా భయ్ అన్ని నాకెందుకు చెప్పాలంటే చెప్పాలన్నా మన అందరం ఒకటే అరే అన్నిటికీ నువ్వు వెనకాల వచ్చి వీడియో అరే చేస్తారు రా భయ్ తప్పు మాట్లాడుతున్నావు నేను కరెక్ట్ మాట్లాడుతున్నా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు పైసలు చేసుకుంటు నువ్వే పైసలు వస్తాయి అందరికి వస్తాయి నాకే వస్తాయి నాకు కూడా తెలుసు రా భయ్ నాకు వద్దు వద్దు రా భయ్ నీకు ఎందుకు చెప్పాలి రా భయ్ అవన్నీ నాకెందుకు చెప్పాలంటే ఎందుకు చెప్పాలంటే చెప్పమలా బరాబర్ పర్సనల్ వీడియోల గురించి మాట్లాడు నువ్వెందుకు వస్తున్నావు నీకెందుకు అంతగానో వచ్చి మాట్లాడరా భయ్ లోన్ పట్టుకొని వస్తే అవన్నీ కాదు బయటది అని నాకు నచ్చదు రా భయ్ కుళ్ళ చెప్తున్నా నీకు దేనికి నచ్చదు నచ్చది అన్ని ఎక్కించుకుంటా తాకలాటలు పెట్టుకుంటా తాకలాటలు జిగిరి నీకు అవసరమా వాళ్ళిద్దరు పర్సనల్ బాండ్ సైడ్ నుంచి అని చెప్పిన సైడ్ వెళ్ళని చెప్పినా నేను సైడ్ ఏమి మాట్లాడుతున్నారు వాడు చెప్పిన దానికి చేయొచ్చు కదా అన్న దాని తప్పేమో మాట్లాడుతున్నారు ఇద్దరు నీకు అవసరమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అవసరమా వాళ్ళు మాట్లాడుతూ ఏం అవసరం చెప్పు మంచిగా చెప్తున్నా బాగుండదు అర్థమైందా మంచిగా ఉండని చెప్పినా నేను అర్థమైందా చేసిన నీ మీద నువ్వు మాట్లాడుతున్నారు అవసరమా జిగిరే నువ్వు అర్థమైందా ఏలు పెట్టి చూపించద్దా అని చెప్తాను నేను ఏలు పెట్టి చూపించద్దా అని చెప్తున్నాను అని చెప్తున్నా మాట్లాడు ఫస్ట్ మాటలు మంచిగా ఇప్పుడు వచ్చినా వాళ్ళతో అంటే ఏమొస్తుంది చెప్పాను అందుకే మనం మనుషులుంటే చెప్పాను అవసరం లేదు అన్నారా చెప్పు నేను అడుగుతాను దేనికి వచ్చినావు అది మాట్లాడరా అదే మాట్లాడుతున్నా చెప్పుకో షో కాదన్నా మండుతుంది తిడుతుంటే అర్థమైంది ఆమె ఎందుకు తెచ్చి షో చేస్తున్నారు ఆమె వచ్చింది నేను ఏం చేయాలి అందుకే ఏదో బయటికి పోతున్నావు ఒక 4-5 నెలలు వీడియోలు చేయనా ఇమ్రాన్తో నీకెందుకు రా ఆయన నేను వస్తే రాకపోతే మీకు ఎందుకు అంటున్నా నేను వస్తే రా భయ్ నేనే వదులుకుంటున్నా నీకెందుకు అంతగానం ఇమ్రాన్తో మొన్న వచ్చినోడు మాట్లాడితేనేమో మంచిగా మాట్లాడు అర్థమైందా నీకు తెలియంది నేను వీడు అన్నదానికి సమాధానం చెప్పు నిన్ను వీడియో చేయమని చెప్పేసి చెప్పాను వాడికి నీకు అన్నదమ్ముల బాగుంటుంది కాబట్టి చెప్పిండు కాబట్టి చెప్పిన కంగు నేను తప్పేం చెప్పలే ఒరతలేవా ఎందుకు చెప్తున్నావు నేను అట్లనే మాట్లాడతా నా మాట దానికే ఏమన్నాడు ఏమన్నాడని అన్న అంతే దానికి నచ్చదు వాళ్ళని మాట్లాడొద్దు అని అంటే మాట్లాడొద్దు బాయ్ పక్కన కోనికైనా కోపం వస్తుంది మధ్యలో తప్పు మాట్లాడినాం వస్తే కంగు నీతో ఉన్నోళ్ళు మరి వచ్చి చేస్తే మాట్లాడకపోతే వస్తుండే ఇప్పుడు అన్న నిన్నమని అంటున్నా ఎందుకు జీవురు మధ్యలో వస్తున్నా నేను మాట్లాడుతున్నా వాడికి మంచిగా మాట్లాడి జిగిరి అర్థమైందా వాడికి ఏం కొడతావు
కొడతా కూడా నా మీద కాదు, చేయి వాడికి వేసి పడితే కూడా ఒక్క నిమిషం ఆగు. పడేదాకా చూసుకోకు. ఒక్క నిమిషం పడేదాకా ఆగు. చూసుకోకు. ఆగు జిగురు, ఒక్క నిమిషం. నిన్న మన నన్ను అంటున్నావు ఊరికే కదా, ఆగు, ఒక్క కాదు, నిమిషం ఆగు ఫస్ట్. నిన్న మన అంటున్నావు కదా, వాళ్ళ బాండ్ ఎప్పుడు నీకు నన్ను తెలుసా ఊరికే ఫస్ట్? లేదా? ఎవరు ఆయన నువ్వు ఎందుకు కొరినావు నా మీద నిన్ను మీద కొడితే ఆయన వచ్చి నూకేస్తాడు. వస్తాను, వాడి ఎవరు వస్తారు? గురించి మాట్లాడిన జస్ట్ మాట్లాడినా నేను వాడు వదలనే వచ్చి మీద. నూకుతాడు. నువ్వు నేను కాదు, వదలనే మొగోడిని వదలనే. చంపేస్తారు, చాలా. జస్ట్ చెప్పినా నేను అంతే. ఏది జిగురు, ఓ ఇడికేది. ఎందుకు పోతా అరే టాపిక్ ఎందుకు సరే నువ్వు 2 నిమిషాలు ఉండరా నేను మాట్లాడుతున్నా నేనేమన్నా నేను నీకు ఏదో కూడా మనసులో నాకు తెలుసురా భయ్ బాబు, ఇగో నాకు ఈడ ఓడెట్లానో ఏందో ఓడేమేం చేస్తున్నావు నాకు అన్ని మరి నాకు చెప్పరా నేను నేను అన్నకు ఇప్పుడు చెప్పారా అన్నతో భయ్, ఒక 4-5 మాట్లాడుకుంటా. నెలలు బయట ఉండి నేను ఏం చెప్తున్నా నరేష్ నీకు పిలిచిడా ఆడెవడో ఏం చేస్తుండో ఏమైతుందో నాకు అన్ని కథలు తెలుసురా భయ్. ఈమెం అది కాదు అన్ని మనసులో పెట్టుకుంటే ఏం అర్థమవుతుందన్నా నువ్వు మనసులో పెట్టుకుంటే ఏం అర్థమవుతుంది చెప్పు అన్నకి చెప్పుకున్నా కదా, అన్నకి నీకే చెప్పు, ఒక 3 నెలలు అన్నకి ఏం అర్థమవుతుంది. చెప్పినావు? నీ పక్కన వాళ్ళు కూడా నీ దగ్గర కనిపించారు తర్వాత నేను కుల్లే చెప్తాను. అరే అన్న నాకు తెలియదా అన్న అవన్నీ అమ్మాలా, మరి మన పని మనం చెప్పు, చేసుకుంటే గుర్తుంది అయిపోతుంది కదా? కదా అన్న, మన నా గురించి ఎందుకు సరే అన్న, మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో ఒక సెకండ్ తన గురించి మీ ఇంట్లో అంటే బాధపడతలే అందరి గురించి ఆ అంటే పక్కన వాళ్ళు కానీ వేరు అవన్నీ మాటలు ఏం మాటలు అవి అసలు? నువ్వు మాట్లాడక జిగురు ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు? సరే ఆగన్నా మీ మమ్మీ బాధపడతలేదా అన్న ఇంకోసారి అన్నావంటే అసలు బాగుండదు. ఏంది? మీ మమ్మీ బాధపడతలేదా వాళ్ళు ఏమైనా రా. తోడు పెట్టుకుంటుంది చూడు. మరి నా వల్లనే అన్న అవుతున్నా అంటే ఏమైనా చెప్పమాను. ఓన్ జోలికనే పోతారా అబ్బాయి నా పని నేను చేసుకొని తెంగేస్తుంటే? మంచిగా నా మాట్లాడు వల్ల అవుతున్నాయి మాటలు మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు వచ్చి గెలికినావు అరే కాకుంటున్నా కాబట్టి అన్ని నా మీద రుద్దకంట్రా. నేను ఊరుకోను ప్రతిసారి. ప్రతి దాంట్లో పుల్ల పెడుతూ ఎవడు పెడుతుండు దేంట్లో లిమిట్లను పెట్టినా? ఉంటలే ఒక జిగిరి. proof ఇరా. ఒక నువ్వు proof రాకపోతే అది ఏమైతే పుల్లనా? గమ్మున అది పుల్లనా? ఉంటున్నావు. పుల్లనా అది? మామలా, నువ్వు మాట్లాడతా ఏం అడ్వాన్స్ లేదు. మాట్లాడకు, నువ్వు ఆగు, ఎందుకు అడ్వాన్స్ వస్తున్నావు అవసరమా నా నీకు పుల్ల దగ్గరికి? పెట్టడము? ఎందుకు వస్తున్నావు? పక్కన నువ్వు ఎందుకు అడ్వాన్స్ చేస్తున్నావు వస్తున్నావు? ఏం చేయి నువ్వు కింద ఎందుకు పెట్టి మాట్లాడు వస్తున్నావు? జిగిరి. పడుతుంది ఇంకా. ఏం నువ్వు పడుతుంది రాకు. నువ్వు సైడ్ రాకు. వెళ్ళు ఫస్ట్ నువ్వు సైడ్ రాకు. ఏం పెద్ద నువ్వు పక్కకు జరుగు. వాడు నోరు మూసుకొని ఉన్నాడు కదా, వాడు నోరు మూసుకొని చెయ్యి ఉన్నాడు. సరే నువ్వు కూడా సైలెంట్ నువ్వు కూడా సైలెంట్ ఉండు నువ్వు కూడా దేవుడు సైలెంట్ ఉండు రా దేవుడు అయ్యో, మీ మీదకి వస్తుండేందో. నువ్వు నువ్వు ఆ మాటలు ఈ మాట్లాడకి ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి మాటలు లేకపోతే ఈడు మంచిగా ఉంటుండు ఇప్పుడు దాకా కథ. చెప్పు వస్తావా రావా అన్న అరే నేను వచ్చి మాట్లాడుకుంటా మీ మమ్మీ బాధపడతలేదా అన్న అరే అందరు బాధపడుతున్నారు. మరి ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు ఓన్ గురించో మనసులో పెట్టుకొని ఎవరి గురించో ఆడినారు నీకు అక్కడ తెలియదు అవే ఏమైతుందో మరి నాకు చెప్పురా నాకు చెప్పకపోతే చెప్పేది కాదు లైవ్ పట్టిస్తారా భయ్ నీకు ఎందుకు అంతగానం చెప్పేది కాదు. దాకా ఏం చెప్పొద్దురా మనం ఎందుకు చెప్పు గాలి పీలి అంతగానం అవుతుంది అవసరం మనకి ఇదంతా కథ చెప్పు ఏమైతుంది ఎందుకంటే అన్ని నేను ఇమ్రానా చెప్పుకొని నేను మాట్లాడుకుంటా ఓనీరా భయ్ ఆయననే అడగమన్నా నన్ను ఇంకా నాకు తెలుసు రా భయ్ నేను రానని చెప్పినా పొద్దుగాలనే మెసేజ్ కూడా చేసిన ఇక ఆయనతోటి ఏం అంత ముంగడ ఏం మాట్లాడాలో అర్థమవుతానే ఏం లేదురా భయ్ నువ్వు ఆలీలని అయితే నమ్మకరా భయ్ నీకు గుళ్ళే చెప్తున్నా నీ ఇష్టం వాళ్ళ అన్న నేను ఏమన్నా నేను ఓని నమ్మనన్నా నా పని నేనే చేసుకుంటా అన్న చెప్తున్నాం రా మనకే నా పైసలు వచ్చేవి అదే రా భయ్ నేను ఏదో చేసుకుంటే నాకు వేరే బాధలు ఉన్నాం అది మేము అదే డిస్కస్ చేస్తున్నాము అదే బాధలు ఉంటే వచ్చి ఈమె ఈడు మాట్లాడు పద్ధతి ఉంటుంది నువ్వు రప్పమని మాట్లాడు పద్ధతి కాదు నాతో కానీ నిన్న మొన్న వచ్చిన అంటుంది దేవుడు అట్లా మాట్లాడడం కరెక్ట్ అవసరం ఆయనే నిన్న మొన్న కాదు ఆయన మాట్లాడడం అవసరమా ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు అడ్వాన్స్ మనం మాట్లాడడం నీకు అవసరమా చేస్తే నువ్వు నీకు అవసరం అడ్వాన్స్ నువ్వు చెయ్యొద్దు మాట్లాడుతున్నావు. ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు. అజ్వాట్లే మీ బాండ్ ఎప్పుడు ఇంకా ఉంది కదా బాబు, మీ బాండ్ ఎప్పుడు ఇంకా ఉంది మీరు మాట్లాడినా మాట్లాడుతున్నారు అవసరమా మీకు మధ్యలో నీకేమైతుంది అంటున్నా. నీకేమవడం అట్లా దూరం కరెక్ట్ కాదు అడ్వాన్స్ నీకెందుకు అడ్వాన్స్ అవసరం వాడే మాట్లాడినప్పుడు నువ్వెందుకు ఎవరు మాట్లాడుతున్నావు? చెప్పి నీకు మాట్లాడమని మాట్లాడుతున్నావు. నువ్వు లీడర్ ఎవరు లీడర్ లెక్కలు చేస్తాడు సైడ్ అర్థమైందా? చెప్పు. నువ్వు సైడ్కో ఇడికో నువ్వు చెప్పాల్సిన నిన్న అవసరం మొన్నగిన లేదు. ఎట్లా నువ్వు మాట్లాడతావు ఏంటో? జిగిరి నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడతావు అక్కడ చెప్పు మాట్లాడు. అక్కడ పోయి మాట్లాడు నా దగ్గర గమ్మునుండు దేవుడు ఒకసారి చెప్పినా ఆమె మీద ఆమె ఎట్లా ఇట్లాంటి అడ్డు నొక్కుతుంది అడ్డు నొక్కుతుంది ఆమె నీకు నోక్కనే ఉంటా ఏం పని మరి అన్ను కానీ అన్ని లొల్లి ఇవి మాటలు మాట్లాడుతున్నా వాళ్ళకి మండుతుంది అంటుంటే మంచిగా ఉందారా? అరే ఇప్పుడు ఆయన కోపంలో ఉన్నాడు ఆయన ఏమన్నా అంటే నేను సైలెంట్ ఉంటలేనా వదిలేసారా మనుషుల మీద? తిడతలేడా నేను సైలెంట్ ఉంటలేనా నన్ను తిడుతుంటే మధ్యలో చెప్పుకోపో ఊరికి అన్నప్పుడు రావద్దు ఎవరికీ మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పుకోపో. నాకు ఎవరు ఇమ్రాన్ చెప్పు. దేనికి చెప్పుకుంటా నేను ఇంతవరకు ఏమని చెప్పుకున్నానా? మరి ఇది ఎందుకు వచ్చి అయింది, మాట్లాడుతున్నావు వీడ పోయి వాడ నేను ఏం మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడలే గంగు. ఆయన వచ్చి నూకినందుకే నాకు కోపం వచ్చింది లేదు అప్పటిదాకా నేను నార్మల్ గానే ఉన్నాను. మాట్లాడితే నచ్చదు ఉంటానా? చెప్తున్నా నీకు ఆల్రెడీ చూసి జిగురు ఎందుకు జిగురు నన్నే తిడుతున్నానేమని అంటున్నాను ఆయనే అమ్మ మాట్లాడు. నువ్వు వీడియోలు మాట్లాడుతున్నావు ఎందుకు చేస్తలేవు అది అడగనికి వచ్చిన అడగనికి వచ్చి నువ్వు అడుగుతున్నావు నేను సమాధానం చెప్తున్నా రాబాయ్ నీకు ఈ మోర్ రాబాయ్ నన్ను అడగనికి అలసిచ్చుకుంటుర్రా ఇంతగానము నేను ఎప్పుడు నేను బయట ఉన్నా అనుకోలే కాబట్టి మాట్లాడినా. నువ్వు బయట దాన్ని అనుకుంటున్నావు కాబట్టి మాట్లాడతాడు. కొన్ని మాటలు ఇంటి ఇట్లానే మాట్లాడతా నేను అర్థమైందా ఇన్న నేను ప్రూఫ్లు ఎవరికి ఏడియాలో ఆడిస్తా. మాట్లాడు గంగు. ఎవరికి ఏడియాలో ఆడిస్తా ఎప్పుడు ఇట్లా చెప్పలే నేను ఇచ్చినాకనే మాట్లాడు. ఇచ్చే మాట్లాడతా మళ్ళీ ఉల్టా చెప్పకు దిగురు జరా నాకు ఉల్టా చెప్పకు ఏదున్నా ఇమ్రాన్ నగర్ కూర్చొని మాట్లాడుకోను పోయి ఈడ కాదు నా ముంగడ మాట్లాడే మాటలు కాదే కాదు నేను ముందే ఆడికి వస్తాను నేను ఏం చేస్తాను నాకే తెలియదు ఊరికే నా జోలికి వస్తే చెప్తున్నా మళ్ళా ఎప్పుడు రానంటున్నా వదిలేయాలి రానంటే
ఇప్పుడు ఎవరెవరు అన్నారో పట్టించుకోకుండా రేపెట్టుకొని వచ్చి మనం పని అరే నేను ఇప్పుడు ఆదరా భయ్ నరేష్ నీకు మనము ఒకళ్ళు అంటే మధ్యలో వచ్చి పాయింట్ కొట్టుడు కాదు, అర్థమైందా? ఏం పాయింట్లు కొట్టినాం రా? ఏం పాయింట్లు పాయింట్ కూడా నీకు తెలియదా? పాయింట్ లేదు పాయింట్ ఏమన్నా కిరీటం పెడతారా? ఏమో అంత మంచిగా ఉంటారు, ఇంకా అన్ని చెప్పుకుంటా ఎవరి గురించి నీ గురించి చెప్పినా విన్నావు ఎప్పుడైనా? ఎవరి గురించి అని చెప్పడం నేను ప్రూఫ్ ఇచ్చి మాట్లాడరా? ప్రూఫ్ ఇచ్చినాక మాట్లాడాలా, అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు ఇది మాట్లాడొద్దు. ఏదైనా చూసింది విన్నదే మాట్లాడాలి, అర్థమైందా? పాయింట్లు కొట్టుడు ఏం కిరీటం పెడతారా ఏంది పాయింట్ పెడితే? అది అన్నప్పటి నుంచి నేను కూడా తిండి మానేసుకోలేనా, తిండి తెచ్చుకోవడం మానేసిన. అది తెచ్చినప్పుడు కూడా పాయింట్లు అని మాట్లాడినారు. నువ్వు తిండి మానేసి మరి ఇది తెచ్చుకుంటున్నా డబ్బాలు, అప్పుడు డబ్బా తెచ్చుకొని పెడితే కూడా అన్నకొక్కడికే పెట్టినావు, అన్నకి తెచ్చినావు మీరు అన్నారు. అల్లే అప్పుడు నిజమే కదా, అబద్ధమా చెప్పు? దేనికి పాయింట్లు కొట్టడానికి అన్నం పెడతారా? అందరు పెట్టదండి మళ్ళీ అన్నం. అందుకమే అలా మందు కలిపి పెట్టింది, అందుకనే పగులుతారు. తినలేదారా పాడుకో ఎప్పుడు తెచ్చినప్పుడు అలా? ఇప్పుడు ఆమె వద్దు, ఆమె గురించి ఎందుకు చెప్పు? గమ్ముడు తీసుకొని వెళ్ళిపో, యాక్టివ్ అని ఏంది ఎందుకు పోతారా? ఎందుకు పోతా? అరే నాకు నరేష్ చెప్తున్నాను ఇందాక కూడా నీ వల్ల అవుతున్నా, ఇప్పుడు కూడా నీ వల్ల కాబట్టి అన్న మాట్లాడడం కరెక్ట్ కాదు, అది అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎట్లా ఎట్లా ఉన్నావు చెప్పు. అంతా అయిపోయినాక రాపు. నీకెందుకురా? అరే లొల్లిలు అవుతున్నాయి, నుంచుంటా నేను నుంచోమని నోరు మూసుకొని మాట్లాడేది ఉంటే సీదా తనతో ఆమెను ఎందుకు తీసుకొచ్చినావు దీంట్లో మధ్యలోకి అవసరమా? బండి మీద తీసుకొచ్చిండు కాబట్టి తీసుకొచ్చిన. ఏం బండి నా బండి మీద వచ్చినాం కదా ఇద్దరం. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు జిగిరి, నువ్వు ఏమని అనుకో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. గమ్మును తీసుకొని పోరా బాబు, తర్వాత మాట్లాడరా ఏమని ఉంటే పోరా బాయ్, ఆడికి వచ్చి మాట్లాడతావు. ఎందుకు పోమంటారు? ఆమెను పంపి రాబే మళ్ళా అందరితో టోళ్ళు పెట్టుకుంటుంది. నువ్వు పోయిరా, అదే అమ్మ నేను మాట్లాడేసి వస్తే అయిపోతుంది. నువ్వు రూకో అన్నిట్లో ఏదో ఇప్పుడు వాళ్ళు కోపంలో ఉన్నారు, ఏమన్నా అంటే తప్పులో పోతాం, నువ్వు గమ్మున ఆ లెక్కలు తెలియదా? తెలిస్తే మంచిగా ఉంటుంది అందరికి. తెలియదు ఏమని మాట్లాడతాం చెప్పు. లెక్కలు గంగు ఏం లెక్కలు? ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? నిన్ను అంటలేడు కదా, కోపం ఎందుకు రా? నేను ఒక్కదాన్నే ఉన్నా, మీ ముగ్గురు అయినట్లే కదా. నిన్ను అంటలేడు కదా, నువ్వు ఎందుకు రియాక్ట్ వస్తుంది చేసిన వాళ్ళకి వస్తుంది. అరే నేను ఒక్కదాన్ని ఉన్న 10 మంది ఉన్నప్పుడు అన్న నోరు మూసుకొని ఉంటా, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అంటారు, అర్థమవుతుంది? సరే ఏం చేస్తావు మళ్ళా? ఏం చేస్తావు? ఏం చేయలేదు, అప్పుడు మాట్లాడు. అప్పుడు మాటలు ఉంటాయి, ఇక ఓడి ఉంటుంది. మీరు ఏం అవసరం లేదు, రూఫులు గీఫులు మాకు అవసరమే లేదు. నేనే మానేస్తున్నా, ఆడ నేనే వస్తాను. నేను వాళ్ళకి పర్సనల్ బాయ్స్ కావాలా? మీరు చేయబట్టే నేనేం చేసినా? ఎప్పుడైనా నీ జోలికి వచ్చినా? ఎప్పుడైనా నీ జోలికి వచ్చినా? నీ జోలికే కాదు, నేను ఎవరి జోలికి పోను. నా పని ఏదో నేను చూసుకొని పోతున్నా, అయినా నా దగ్గరికే వస్తారు అందరు. టాపికే నువ్వు కాదు, ఎందుకు మళ్ళా నువ్వు ఎందుకు లెక్కలు తెలుస్తుంది ఉంటది పోతారు అన్ని నువ్వే మాటలు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎవరైతే లేరు కదా. మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నా, నేనే అన్నా బరాబర్ రియల్ అది. పో చెప్పుకుంటున్నా పో, ఆయనకు నేను ప్రూఫ్లు చూపించి మాట్లాడతాను. మేము బబ్బు అని తీసుకొని వస్తాము. ఏమున్నా ఇదే వీడియోలో నేను ప్రూఫ్లు ఇమ్రాన్ చూపించి నేను చెప్తా. నార్మల్ గా నుంచినా కదా, నోరు మూసుకొని నుంచినా కదా. దేనికి వస్తుంది రా భయ్? చూస్తే నువ్వు కోపాలు వచ్చేది నాకు అర్థమైతలేదు. మాటేపాలా జిగురు? ఆడొచ్చిండు, నేను వీడియోలు చేస్తలే మాట్లాడానికి వచ్చిండు, అయిపోయిన దానికి ఇమ్రాన్ చెప్పిండు, ఓడి చెప్పిండు, ఆడొచ్చిండు మాట్లాడుతుండు, మాకు నడుస్తుంది జిగురు. నువ్వు వచ్చి నువ్వు నాకు చెప్పే అవసరం లేదు. చెప్పేమన్నా నేను నీకేమన్నా చెప్పినా? నువ్వు చెప్పదు ఎప్పుడైందా లొల్లి? వాడు దానికి ఆన్సర్ ఇచ్చిన అంతే. నీకు సరే అన్నందుకు సారీ, కానీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? నన్ను అంటే మాట్లాడతాడు వాడైనా. ఆయనతో ఉంటాడు, ఆయన అంటే మండదా? మండుడేంద్రా బయట అందరూ ఒకటే. నాకు స్పెషల్ కాదు, ఆయనకి నీకేమైనా పరిచయం ఉందా? మరి లేనప్పుడు ఆయన ఎందుకు వస్తుండ? లేనప్పుడు మండుతుంది మరి. ఒకళ్ళు అంటే ఆయన మనిషిని అంటే మండుతుంది, సైలెంట్ ఉండాలా? సరే సైలెంట్ ఉంటా. ఇప్పుడు ఆయన నా జోలికి వస్తే అప్పుడు చెప్తా. మాకు అదే పని ఎందుకు వస్తాడు? నువ్వే పనే కదా, ఊకే జిగురు జోలికి పోవాలి, జిగురుని కొట్టాలి, జిగురుని గాపనా మాది? ఏమో మరి అట్లా అనిపిస్తుంది. ఇట్లాంటి మాటలు కుల్లా చెప్తున్నా, నువ్వు ఎవరికనే చెప్పుకో. ఇగో ఇమ్రాన్ చెప్పుకో, నాకు నువ్వు ఛానల్ ఉంటే నేను రాను. కుల్లా చెప్తున్నా, చెప్పే ఏదో ఒకటి ఆయన పోయి. నాకు ఈడ బయట ఇట్లా మాట్లాడు నాకు నచ్చుతున్నా గంగు. నేను ఆయన గురించి మాట్లాడుతున్నా. ఆయన నేను ఎవరినన్నదిరా? ఇప్పుడు నువ్వు ఇందాక ఏమన్నావు? ఎవరినన్నా చెప్పురా, నువ్వు కెమెరాలు చెప్పు. ఏంటిది పెట్టుకొచ్చిన కెమెరాలో చెప్పు, ఏమన్నదు? ఏమన్నా చెప్పు. పెడతా వీడియో, నువ్వు చెప్పు. ఏమన్నా నాకు అర్థం కాలే, నాకు ఏం అర్థమైతలే. నాకు ఎవరితో అవసరం లేదా, నువ్వు సవరావా మాట్లాడతా. అన్నతో మాట్లాడడానికి చెప్తాను. జిగురు జోలికే పోవాలా, జిగురు అంటేనే వాడాలా, మాకేం పని లేదు అని అన్నాడు ఆయన.
ఆయననే వచ్చింది కదా నా జోలికి, నేను ఆయననే అన్నా, నిన్నేం అనలే నేను. ఆయన వచ్చినా నువ్వు వచ్చినావు నా జోలికి. ఇగో జిగురు జోలి పోను ఏడికి పోను అది అన్నా కదా, అనగానే జిగురు జోలికి పోను అని అనలే గంగ నువ్వు. మాకేం పని లేదా, జిగురు జోలికి రావాలి, జిగురునే గెలకాలా అని చెప్పేసి నువ్వు అన్నావు. అవును అట్లానే కనిపిస్తుందా నేను అన్నా. ఓర్నన్నట్రా మళ్ళా ఓర్నన్నట్టు మళ్ళా ఓర్నన్నట్టు మాట్లాడింది ఆడ అంటున్నా మాట్లాడింది చూశాను జిగురు వద్దు జిగురు నన్ను రెచ్చగొట్టకు జిగురు ప్లీజ్. ఎవరు చూసాడు అన్నాను వాళ్ళు చెప్తారు, సరేనా? అరే అరే తీసుకో వీడియో పెట్టేవా నువ్వు నువ్వు ఓరా బేవో ఏమనుంటే మాట్లాడుకుంటా నేను. అరే అందరు తమాషాలు చేస్తుండ్రా భయ్, పెట్రా.